తండ్రి ప్రియులారా, ఉదయాల ప్రార్థన చేయడానికి అలాగే ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చెప్పిన కృపను బట్టి దేవునికి వందనాలు. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు అధీనంగా దీవించినాక ప్రియులారా, ఒక వాక్యం మనం చదువుదాం. మన దేవుడు నమ్మదైన దేవుడు, మన ప్రభు చాలా చాలా నమ్మదైన దేవుడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం, నమ్మకమైన వానికి దేవునులు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగను. ఇప్పుడు అందరూ నమ్మకమైన దేవుని బిడ్డలమన్నమాట. దేవునికి స్తోత్రం. నమ్మకమైన దేవుడు, నమ్మకమైన దేవుని యొక్క బిడ్డలు, దేవునికి స్తోత్రం. ఒకటి, నమ్మకమైన వానికి దేవునులు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా నిర్మించిన మీరు మెండుగా సమృద్ధి దేవునులు యేసునామములో అనుభవించినాక ఆమె నమ్మిన వారు ఆమె చెప్పండి. సో హల్లెలూయా. కాబట్టి నమ్మకమైన వానికి దేవునులు మెండుగా తప్పకుండా నిశ్చయంగా కలుగుతాయి అన్నమాట. తప్పకుండా కలుగుతాయి, నిశ్చయంగా కలుగుతాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనం నమ్మకంగా బ్రతికినట్టు, దేవుని యొక్క దృష్టిలో ప్రియులారా మనం నమ్మకంగా బ్రతికినట్టు దేవుడు అధికమైన కృప మనకు అందరికీ అనుగ్రహించినాడు. కాబట్టి నమ్మకంగా బ్రతకాలంటే మనం చాలా సరి ఇలాగ అనుకున్నారేమో, మంచి నిర్ణయం తీసుకొని బ్రతికినప్పుడు నమ్మకంగా బ్రతకవచ్చని కొంత మట్టుకు తెలియవచ్చు. కాబట్టి నమ్మకంగా బ్రతకాలంటే మనం నిర్ణయం మాత్రం సరిపోవడం లేదు, కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయం మనకు అవసరం. నమ్మకంగా బ్రతకాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఖచ్చితంగా మనకు అవసరం. నమ్మకంగా బ్రతకాలంటే ప్రత్యేకంగా ప్రియులారా మనం చూస్తున్నట్టు నమ్మకంగా బ్రతకాలని మనందరం ఆశపడుతున్నాం. నమ్మకంగా బ్రతకాలని ప్రియులారా మనందరం ఆశపడుతున్నాం. మంచిది. అయినప్పుడు కూడా కొన్నిసారి మనం నమ్మకంగా బ్రతకడం లేదేమో. కానీ ప్రియులారా ప్రత్యేకంగా మనం చూసినట్టే సిన్ఫుల్ నేచర్ మనం ప్రాణాన్ని లేదంటే మన జీవితాన్ని ప్రవాహం చేసినప్పుడు మనం అసలు నమ్మకంగా ఉండలేదన్నమాట. సిన్ఫుల్ నేచర్ అంటే పాప స్వభావం ఎక్కడి నుండి వచ్చింది? మనం చూసినట్టే ఆదాము ఆదాం నుండి మనకు వచ్చిన క్యారెక్టర్ అన్నమాట పాప స్వభావం, సిన్ఫుల్ నేచర్. ఒకటి కడపట్టి ఆదాం, రెండవ ఆదాం అనే యేసుక్రీస్తు నుండి మనకు దేవుని గుణాలు వచ్చామన్నమాట. దేవుని యొక్క డివైన్ క్యారెక్టర్ మన యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకి ఇచ్చిన స్తోత్రం. ఇప్పుడు కొత్తగా జన్మించినప్పుడు ఇలా మనం చూసినట్లయితే మనలో ఇది రెండు ఉంది అనమాట. దేవుని గుణాలు మనకుంది, ఇంకా సిన్ఫుల్ నేచర్ కూడా మనలో ఉంది అనమాట. పాప స్వభావం కూడా మనలో ఉంది. కానీ ఏది మనల్ని ఎక్కువ ప్రభావం చేస్తుంది, ఏది మనల్ని ఇప్పుడు ప్రభావం చేస్తుంది, అది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. పాప స్వభావం మనలోనే ఉంది. సేమ్ డే మహిమ పూర్ణైన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం. కొత్తగా జన్మించిన మనలో పాట పాడినట్టు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రభు మన ఆత్మలో, మన హృదయంలో జన్మించామన్నమాట. ఏదో ఉంది కొనియాడుతుంది ప్రభు జన్మించిన కాబట్టి ఎంతో సంతోషం, మహా సంతోషం. ప్రజలందరికీ మహా సంతోషం అనమాట. యేసుక్రీస్తు పుట్టడం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఒక్కరికని కాదు కానీ అందరికీ
అంటే భూమి మీదే బ్రతుకుతున్న మనిషిగా ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషం కొరకైన తండ్రి దేవుడు క్రీస్తువును అనుగ్రహించాం. కాబట్టి అది సత్యం అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు క్రైస్తవులకు దేవుడు అని కాదు కానీ అందరికి ప్రభు అనమాట. దేవునికి స్తోత్రం. అందరినీ రక్షించుకోవడానికి కొరకు తండ్రి దేవుడు యేసుక్రీస్తువును పంపించారు. కాబట్టి దేవునికి స్తోత్రం. గ్రహించిన వారిని బట్టి స్తోత్రం, గ్రహించలేని వారు గ్రహించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. ఇప్పుడు మనం చూసినట్లయితే మనల్ని మహిమ నిరీక్షణ క్రీస్తు మనల్ని ప్రభావం చేస్తున్నామా, లేదంటే పాప స్వభావం మనల్ని ప్రభావం చేస్తున్నామా? ఇప్పుడు మన పరిస్థితి, ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు మనల్ని ప్రభావం చేస్తున్నాము? పాప స్వభావం, సింపుల్ న్యాచురల్ మనల్ని ప్రభావం చేస్తున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రభావం చేస్తున్నామా? లేదంటే పరిశుద్ధైన క్రీస్తు మనల్ని ప్రభావం చేస్తున్నాం? మన ప్రాణాన్ని ఎవరు ప్రభావం చేస్తున్నారు? కాబట్టి సింపుల్ న్యాచురల్ ప్రేలారా మనల్ని ప్రభావం చేస్తున్నప్పుడు దాని నుండి మనం చూడవచ్చు. కోపం కానీ, పగ కానీ, అసూయ కానీ, దురాశ కానీ, అనేకత కానీ అంత బయటపడుతుంది. కానీ హోలీ స్పిరిట్ లేదంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనల్ని ప్రభావం చేస్తున్నప్పుడు మన ఆత్మలో ఎదుగుతున్న కొలది, మన ఆత్మాంశ బలపరచబడుతున్న కొలది పరిశుద్ధాత్మ ఫలం వరాలు రిలీజ్ అవుతాయి అన్నమాట. అంతే తేడు. కాబట్టి కాబట్టి మనం నమ్మకంగా బ్రతకాలంటే తప్పకుండా పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా ఆత్మాంశి బలపరచబడాలి. ఇంకా ప్రాణం కూడా వాక్యం ద్వారా దేవుడు నూతనపరచునాక ఇది అవసరం. ఇప్పుడు మాత్రమే మనం నమ్మకంగా బ్రతికిన ప్రాక్టికల్ గా అది సాధ్యమవుతాయి అనమాట. సాధ్యమవుతాం. ఉదాహరణ ప్రియులారు మనం చూసినట్లయితే పాత నిబంధన కాలంలో కూడా మనం చూసినట్లయితే యోసేపు నమ్మకంగా బ్రతి దేవుని విషయం పొందిన, దేవుని పిలుపు పొందిన యోసేపు ప్రియులారు మనం చూసినట్లయితే సొంత చుట్టాలు ఒక సహాయం పొందలేని పరిస్థితి. సొంత తండ్రి సహాయం చేయాలని చాలా కోరిక, ప్రేమ కలిగిన తండ్రి, ఆయన కానీ సహాయం చేయలేకపోతున్న పరిస్థితి. అయినా కానీ ప్రియులారా యోసేపు దేవుళ్ళు మెండుగా అనుభవించామన్నమాట. దానికి అర్థమైనది సొంత డాడీ కానీ లేదంటే కొన్నిసారి తల్లి కానీ సహాయం చేయాలని కోరిక ఉండవచ్చు, కొన్నిసారి వారు సహాయం చేయలేని పరిస్థితులు ఉండవచ్చు. సహోదరులు కొన్ని కారణాన్ని బట్టి సహాయం చేయలేని పరిస్థితి, ప్రత్యేక సాతాను ఒక ఆలోచన కావచ్చు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఏదైనా ఇప్పుడు కూడా తండ్రి యొక్క సపోర్ట్ లేకుండానే లేదంటే సహోదరులు ఒక సపోర్ట్ లేకుండానే ప్రియులారా మనం చూసినట్లయితే జీవం కన్నా దేవునితో బ్రతికిన యోసేపు క్రమంగా దేవుని కృపని బట్టి, దేవుని దయని బట్టి, కరుణని బట్టి, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, అభిషేకాన్ని బట్టి మెండుగా దేవున అనుభవించినట్టు పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. బట్ మనం బాధపడాల్సిన అవసరం లేదు. నా తండ్రి నన్ను పట్టించుకోవడం లేదు, లేదంటే నా తల్లి నన్ను అర్థం చేసుకోవడం లేదు, లేదంటే నా బ్రదర్ సిస్టర్ నన్ను పట్టించుకోవడం లేదు, లేదంటే నా ఫ్రెండ్ నన్ను అసలే పట్టించుకోవడం లేదు, లేదంటే నా చుట్టాలు నన్ను పట్టించుకోవడం లేదు. ఇలాంటి విషయాల్లో కేవలం మీరు బాధపడుతున్నారు. అంటే పరిశుద్ధ గ్రంథం ఏం నేర్పిస్తుంది? బాధపడవద్దు, అస్సలే బాధపడవలసిన లేదు. దేవుడు మన పక్షంగా ఉండగా మనం బాధపడవసరం లేదు. కాబట్టి ప్రియులారు మనం చూస్తున్నట్టే యోసేపు ప్రియులారు మనం చూస్తున్నట్టే పరిస్థితుల గురించి ఆలోచించుకొని బాధపడడం కాదు, కానీ జీవగల దేవునితో ఎలాగ నమ్మకంగా బ్రతకడానికి సాధ్యం దాని మీదే ఫోకస్ చేస్తామన్నమాట. నాకు విషయం ఇచ్చిన, నన్ను పిలిచిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నేను దేవుని అనుభవించినట్టు, నేను ఇద్దరికి దేవునగరంగా ఉండినట్టు జీవగల దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడని మనం నమ్మాలి. మనం పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. ఒకటి నమ్మకమైన నమ్మదగిన దేవుని బిడ్డలు కూడా నమ్మకం ఉండాలన్నమాట. సూపర్. కాబట్టి ప్రియులారు మనం చూసినట్లయితే పిలిచిన వాడు
పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు, దేవుడు ఉన్నాడు, సజీవుడు. కాబట్టి ఆ దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే పోతిఫరు ఇంటిలో ఉన్నప్పుడు కూడా పరిశుద్ధ విషయంలో అప్పుడు మాత్రం కాదు, దానికి ముందు కానీ వెనక కానీ అంత పరిశుద్ధ కొరకు స్ట్రాంగ్ గా నిలబడామన్నమాట. సో కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించాలి. మనం పరిశుద్ధ కొరకు మనం నిలబడుతున్నాము, పరిశుద్ధ కొరకు మనం నిలబడుతున్నాము. పరిశుద్ధ కొరకు పిల్లలు మనం నిలబడాలి. అది మనం బాగుగా అనమాట. పరిశుద్ధంగా పరిశుద్ధ మనం కోరుకోవాలి. కాలంలో మనం చూసినట్లయితే చాలా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ విషయంలో తప్పిపోతున్నాం అన్నమాట. పరిశుద్ధ విషయం మరి పరిశుద్ధంలో ప్రియులారా మనం నిలబడాలి. పరిశుద్ధ కొరకు నిలబడాలి. పరిశుద్ధ కొరకు పరిశుద్ధమైన దేవునితో కలిసి ఎవరైతే నిలబడుతున్నారో వారికి తప్పకుండా హెచ్చింపు వస్తుంది. అంటే దానికి అర్థం ఏంటిది? అబోధరంగా బ్రతుకుతున్న వ్యక్తులకు హెచ్చింపు రాదు. సాతాను అక్కడే అనమాట. అవిధులలో పడేయాలి, పాపములు పడేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? హెచ్చింపు రాదు. కానీ పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడి పరిశుద్ధలు ఎదుగుతున్న వారికి తప్పకుండా హెచ్చింపు పొందుతారు. వారు దేవుని స్వరం విన్నారు, దేవునికి లోపడుతుంది అనమాట. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? పరిశుద్ధులు మనం ఎదుగుతున్నామో లేదంటే బహిరంగ మనం పరిశుద్ధులమని మనం బ్రతుకుతున్నామా, లేదంటే సీక్రెట్ లైఫ్ లో మనం పాపం చేసుకుని బ్రతుకుతున్నాము. రెండో దేవుడు చూస్తుంది. బహిరంగ ఉన్న మన జీవితం దేవునికి తెలుసు. మనం రహస్య జీవితం కూడా ప్రభువుకు తెలుసు. రహస్య జీవితం కూడా అంటే మనం కొన్ని విషయాలు అందరికీ తెలియదు, మనుషులకు అందరికీ మన అన్ని విషయాలు తెలియదు. కానీ దేవుడు కనులు ఎల్లప్పుడూ మన మీద ఉన్నామన్నమాట, దృష్టి ఉన్నాం. నీతి బంధువుల మీద దేవుడి దృష్టి ఉన్నాం, మనం మీ దేవుని దృష్టి ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క చూపులో మనం పరిశుద్ధ కొరకు నిలబడుతున్నామా? పరిశుద్ధం లేకుండా ప్రభువును చూడలేదు. పరిశుద్ధ కొరకు మనం నిలబడాలి. పరిశుద్ధలు ఎదుగుతూ హెచ్చింపు అనుభవించాలన్నమాట. ఇప్పుడు మనం కోరుకోవాలి. జీవగల దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు మనం భుజించాలి, కోరుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం మనం కోరుకోవాలి. పరిశుద్ధమైన దేవుని తాకుదల, ప్రభు తాకుదల మనం కోరుకోవాలి. ప్రభు మనము తాకుతున్న వాళ్ళది తప్పకుండా పరిశుద్ధులు మనం తప్పకుండా ఇంక్రీస్ అవుతుంది. ఇప్పుడు పరిశుద్ధ ప్రియులారా మనం కోరుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం ఆశీర్వాద దేవుడు అనుగ్రహించినాక కాబట్టి మనం చూసినట్లయితే యోసేపు ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధ కొరకు స్ట్రాంగ్ అని నిలబడే. పరిశుద్ధం అంటే కేవలం మనం చూసినట్లయితే లైంగిక భావం చేయకుండా అని మాత్రం కాకుండా దాని కొరకు పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడే అంటే జాగ్రత్తం చేయలేదన్నమాట. జాగ్రత్తం అనే పాపం ఆ స్పిట్ ను ఓవర్కమ్ చేసి మన జాగ్రత్తం అనే స్పిట్ ను ఓవర్కమ్ చేయాలంటే ఏం కావాలంటే ప్రార్థన శక్తి అవసరం. ఇప్పుడు మనకు అవైలబుల్ ఉంది అనమాట. ప్రార్థన శక్తి దేవుడు అనుగ్రహించిన అభిషేకం, యేసునామం, యేసు రక్తం మనకు ఉంది, వాక్య గడకం ఉంది, వాడుకోవాలి. జాగ్రత్తమైన స్పిట్ ను జయించారు. కాబట్టి దాన్ని మాత్రం కాదు, మనం చూసినట్లయితే యోసేపు నమ్మకమైన వ్యక్తి. అప్పుడు ఇలా మనం చూసినట్లయితే దేవుడిచ్చిన కృపావరాలు కూడా నమ్మకంగా వాడినట్టు ఇప్పుడు ఇలా మనం చూడవచ్చు. ఎందుకంటే హృదయశుద్ధి గలవారు దేవుని చూస్తారు. అంటే దేవుని స్వరం వినారనమాట. దేవుని స్వరం క్లియర్ గా వినాలి. దేవుని స్వరం క్లియర్ గా వినలేని పరిస్థితి మన మెయిన్ సమస్య. ఇప్పుడు చాలా మంది మెయిన్ సమస్య ఏంటిది? దేవుని స్వరం క్లియర్ గా వినడం లేదు. దేవుని స్వరం క్లియర్ గా వినేవారు ఉండి వినడం మాత్రం దానికి లోబడి బ్రతున్నప్పుడు ఏమవుతుంది? ఎదుగుదల వస్తాయి అనమాట. హెచ్చింపు అనుభవిస్తుంది, లైఫ్ చేంజ్ అవుతుంది. కాబట్టి దానికి పరిశుద్ధమైన జీవితం అవసరం, హోలీనెస్. కాబట్టి నేను అలాగే ఉన్నామని చెప్పడం కాదు, కాబట్టి రియల్గా బ్రతకాలి అనమాట. రియల్గా బ్రతకాలి. పరిశుద్ధాత్మ సహాయం వల్లనే సాధ్యం. కాబట్టి మంచి బట్టలు ధరించుకున్నప్పుడు పరిశుద్ధ వస్తాయని కాదు, తెల్ల బట్టలు ధరించుకున్నప్పుడు పరిశుద్ధంగా మార్చబడతాయని కాదు. లేదంటే కొందరు మనం చూస్తున్నట్టుగా బయట రకరకాలు చేస్తారు, దాని వలన
పరిశుద్ధమైన జీవితం వస్తేనే కాదు, లోపలే శుద్ధీకరణం జరగాలి, లోపలే పరిశుద్ధ దేవుడు రావాలి. ఆ పరిశుద్ధమైన క్రీస్తు మనలో పుట్టాలి, మనలో ఎదగాలి. ఆ వాక్యం మనలో ఎదగాలి. వాక్యమైన దేవుడు మనలో ఎదుగుతున్నప్పుడు తప్పకుండా పరిశుద్ధంగా బ్రతుకుతాయి. ఇప్పుడు ఇలా మనం చూసినట్టే యోసేపు చాలా నమ్మకమైన వ్యక్తిగా మనం చూడొచ్చు. చెరసాల్లో కూడా మనం చూసినట్టే, మనమైతే చెరసాల్లో ఏబడి ఉండే పరిచర్య చేస్తారా? ప్రత్యేక ఇద్దరు కొరకు చేస్తారా పరిచర్య? ఒక్కరి కొరకు మనం పరిచర్య చేస్తారా? ఒక్కరంటే మనకు సిగ్గు వస్తుంది. నేనే ఒక్కరు ఉన్నారు, నేను ప్రార్థన చేయాలా, ఆరాధన అనిపించాలా, వాక్య పరిచర్య చేయాలా, నేనే చేయాలా, నా స్టాటస్ అన్ని అవుతాయని మనం తప్పిస్తారని యోసేపు గారికి తెలియదు. యోసేపు చిన్న విషయంలో నమ్మకం ఉన్నాం. చిన్న విషయం ఒకటి, చిన్న విషయంలో నమ్మకం లేని వారి పరిస్థితి ఏంటిది? వారు హెచ్చింపు అనుభవించలేదు, ఎదుగుదల అనుభవించలేదు. ఎందుకంటే చిన్న విషయంలో నమ్మకంగా లేని వ్యక్తులు పెద్ద విషయంలో కూడా అసలు నమ్మకంగా ఉండలేదు. సత్యం అన్నమాట. చెప్తారని నేను చూపిస్తాను, నమ్మకంగా బురుదామని చెప్తారు. మాటలు మాత్రమే జీవితంలో ఉండలేదన్నమాట. ఇప్పుడు చిన్న విషయంలో ఎవరైతే నమ్మకంగా బ్రతుకుతున్న వారు గొప్ప విషయంలో, పెద్ద విషయంలో కూడా గ్యారంటీగా తప్పకుండా వారు నమ్మకంగానే బ్రతుకుతారు. ఇప్పుడు చిన్న విషయాలు ఇప్పుడు ఇలా చాలా ఇంపార్టెంట్. చిన్న విషయాలు చాలా ప్రాముఖ్యం. ఇక్కడే మనం చాలాసారి తప్పిపోతాం. ఇక్కడే మనం నిర్లక్ష్యం చేస్తాం అన్నమాట. చిన్నది కదా అని నిర్లక్ష్యం చేస్తాం. సంఘం చిన్నది కదా, లేదంటే తక్కువ మంది కదా, చిన్నది కాదా, డబ్బు విషయంలో ఇది చిన్నది కాదని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. కొందరు ఆ చిన్న డబ్బు అదే తర్వాత కోట్లు అవుతాయి అన్నమాట. చిన్నది కొందరు 1 పైసా కూడా దానికి కూడా ఇంపార్టెంట్ గా చూస్తాను అనమాట. కొందరేమో ఇక దానికంటే పెద్ద దాన్ని కూడా పట్టించుకోలేదు. దాని విలువ తెలియదు అనమాట. దాని వాల్యూ తెలియదు. బట్ వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు అంటే దేవుడిచ్చిన జీవితానికి విలువ తెలుసుకోవాలి, సమయ విలువ తెలుసుకోవాలి, దేవుడిచ్చిన కృపావరాలు విలువ తెలుసుకోవాలి, ఒక మనిషి ఒక విలువ తెలుసుకోవాలి, ఒక ఆత్మ ఒక విలువ అర్థం చేసుకోవాలి. ఒక ఆత్మ చాలా ఇంపార్టెంట్ విలువ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు వ్యవస్థ మనం చూస్తున్నట్టే చెరసాల్లో కూడా రెండులో నమ్మకం ఉన్నాము, చెరసాల్లో కూడా నమ్మకంగా పరిచర్య చేస్తుంది. కాబట్టి పరిచర్య మాత్రం కాదు మనం చూస్తున్నట్టే లోపల ఇన్నర్ పరిశుద్ధలో టాప్ లెవెల్ ఉన్నాం, హై లెవెల్ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టే తన సొంత సహోదరులను తన దగ్గరకు దేవుడు రప్పించినప్పుడు, తన సొంత సహోదరులు తన దగ్గరకు దేవుడు రప్పించినప్పుడు, అంటే తను చంపడానికి ప్రయత్నం చేసిన సొంత సహోదరులు తన దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు అర్థం చేసుకున్నాం, నా బ్రదర్ అని, నా యొక్క సహోదరులని. కానీ యోసేపు హృదయం మనం చూస్తున్నట్టే ఆహారం పెట్టడానికి లేదంటే వారికి మేలు చేయడానికి, సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే దానికి అర్థం ఏంటది? చంపడానికి ప్రయత్నం చేసిన, లేదంటే మాటల ద్వారా, లేదంటే ఇన్సల్ట్ చేసిన, అవమానపరిచిన, చంపడానికి కూడా ఆలోచన చేసిన సొంతం సహోదరులకు అన్నం పెడుతున్నామంటే యోసేపు ఒక హృదయం ఎంత పరిశుద్ధంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. దానికి అర్థం మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రశంసతో లేదా దేవుని యొక్క వాక్యంతో యోసేపు హృదయం నింపబడి ఉంది, దేవుని ప్రేమతో నింపబడి. అందుకొరకు సాతాను ఫెయిల్ అయిపోయామని, దురాత్మలు చీకటి శక్తులు, సాతాను దురాత్మ చీకటి శక్తులు యోసేపు హృదయం పట్టుకునే విషయంలో ఫెయిల్ అయిపోయాం. ఇది మన పరిస్థితి ఎలా ఉంది? కోపం ఇప్పుడు కూడా మన మనసులో ఎవరో కొందరు మనకు వ్యతిరేకంగా మాట్లాడామని, ఇన్సల్ట్ చేస్తామని, గాయపరిచామని, మోసం చేస్తామని, చంపడానికి ప్రయత్నం చేస్తామని వారితో మన హృదయంలో ఇప్పుడు కూడా కోపం దాచిపెట్టుకొని వేషధారిగా మనం బ్రతుకుతున్నామా? లేదంటే కోపాన్ని మనం తీసివేసామా? పగని మనం తీసివేసామా? అసూయను మనం తీసివేసాము, దురాశను మనం లేచామా? లోపలే హృదయంలో లేచామంటే మీరు తప్పకుండా ప్రమోషన్ అనమాట. ఇప్పుడు లేచాలి, లోపల లేచాలి హృదయంలో. ఇప్పుడు కోపం, పగ, చేదు, స్పిరిట్ దాన్ని
ప్రార్థన ద్వారా, వాక్య గర్గం ద్వారా జయించుకోవాలి. వేరే మార్గం లేదు. ఇప్పుడు ఫలానా బ్రదర్ లేదా ఫలానా సిస్టర్ అని కొందరికేమో డాడీ కావచ్చు, కొందరికేమో తల్లి కావచ్చు, కొందరికేమో భర్త కావచ్చు, కొందరికేమో భార్య కావచ్చు, కొందరికేమో పిల్లలు కావచ్చు, ఎవరో ఒకరు. ఇప్పుడు వారితో కోపం దాచిపెట్టుకొని ఇప్పుడు కూడా లోపల ఉన్నామా, ఇప్పుడు కూడా కోపం పెట్టుకొని ఉన్నామా, లేదంటే దాన్ని వాక్యమైన గడకం ధర దాన్ని తీసివేసామా? తీసివేయాలి. అదే హృదయ శుద్ధి. కోపాన్ని, పగను, చేదును, అసూయను, ఏదైతే దురాశ ఏదైతే వస్తుందో దాన్ని యేసునామములో ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మనం తొలగించాలి. మన హృదయం నుండి తీసివేయాలి. దురాత్మలు చీకటి సంబంధమైన ఆలోచనలు మనం దాన్ని తీసివేయాలి, చంపేసుకోవాలన్నమాట. ప్రార్థన ద్వారానే సాధ్యం, వాక్య గర్భం ద్వారానే సాధ్యం, యేసునామం ద్వారానే సాధ్యం, యేసు రక్తం ద్వారానే సాధ్యం. కాబట్టి ఇన్నర్ హోలీనెస్ దానిలో కూడా మెన్ యోసేపు దేవుని కృపను బట్టి చాలా హై లెవెల్లో ఉన్నామన్నమాట. అలాంటి వ్యక్తులు హెచ్చింపు తప్పకుండా పొందుతారనమాట. కాబట్టి హెచ్చింపు పొందాలంటే ప్రియులారా మనం చూస్తున్నట్టే మనకు ప్రాముఖ్యమైన విషయం లోపల ఉన్న శుద్ధీకరణం అనమాట. ప్రాముఖ్యంగా పరిశుద్ధ దేవుడు ఆత్మలో నాటపడాలి, హృదయంలో నాటపడాలి. ఆ క్రిస్తు మనలో ఎదగాలి, ఆ క్రిస్తు ఒక వాక్యం మనలో ఎదగాలి. ఇప్పుడు ఆత్మ బలపరచబడితే ప్రాణం అంతా పరిశుద్ధపరచబడుతుంది. దానిలో ఒక భాగమే ఫియర్ స్పిరిట్ కూడా వెళ్ళిపోతుంది. ఫియర్ కూడా ఒక అపవిత్ర అనమాట. ఫియర్ స్పిరిట్ అది అపవిత్ర అనమాట. అపవిత్రలో ఉన్నా కాబట్టి ఫియర్ స్పిరిట్ పట్టుకొని ఉన్నాయి. కాబట్టి మన పరిశుద్ధులు ఎదుగుతున్నప్పుడు ఏమవుతుంది? ఇన్నర్ హోలీనెస్ లో మనం ఎదుగుతున్నప్పుడు ఏమవుతుంది? అపవిత్ర ఆ స్పిరిట్, ఫియర్ స్పిరిట్ పారిపోతుంది. కాబట్టి పరిశుద్ధులు ఎదుగుతున్న కొద్ది మాత్రమే ఫియర్ స్పిరిట్ నుండి బయటపడడానికి వీలుంది, వేరే షార్ట్ కట్ లేదన్నమాట. అందుకొరకు ప్రియులారా పరిశుద్ధ కోరుకోవాలి. ఒకటి తెల్ల వస్త్రం ధరించినంత మాత్రాన్ని పరిశుద్ధంగా ఉండలేదన్నమాట. తెల్ల వస్త్రం ధరించుకోండి, మంచిది, తప్పు కాదు, పాపం కాదు. కానీ బయట ఉన్న మేకప్ ద్వారా లోపల శుద్ధీకరణ జరుగుతున్న దేవసి అనుకోకండి. లోపల ఉన్న శుద్ధీకరణానికి పరిశుధాన్ని క్రిస్తువు నాటపడాలి, క్రిస్తు యొక్క వాక్యం ఎదగాలి అనమాట. అప్పుడు లోపల ఉన్న శుద్ధీకరణం చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. అందుకొరకు మన ఏం వింటున్నారు, ఏం చూస్తున్నారు చాలా ప్రాముఖ్యం. వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యం హృదయంలో నింపుకోవాలి, పరిశుద్ధమైన మాటలు నింపుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధమైన మాటలు నిరంతరం ధ్యానిస్తున్న నింపుతున్న వారు తప్పకుండా పరిశుద్ధంలో క్రమక్రమంగా పరిశుద్ధాత్మ సహాయం వల్ల ఇంక్రీస్ అవుతుంది. పరిశుద్ధ క్రిస్తుమలు ఎదుగుతున్న వాళ్ళు ఇంక్రీస్ అవుతుంది, పరిశుద్ధులు ఇంక్రీస్ అవుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టే యోసేపు మనం చూస్తున్నట్టే తన హృదయం మాత్రం తన కాపాడేమన్నమాట. తన హృదయం తన కాపాడే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మీ హృదయం అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకోవాలంటే డబ్బు కంటే ఎక్కువ మన హృదయం కాపాడుకో. మనం అక్కడే ఫెయిల్ అయిపోతాం. డబ్బును కాపాడుతామో మన హృదయం కాపాడలేని పరిస్థితులు ఉన్నారేమో. ఆస్తివాస్తుల కంటే హృదయం కాపాడుకోవాలి. ఆస్తివాస్తులు కాపాడడానికి కొందరు ఎంతో ప్రయత్నం చేస్తున్నారేమో, ప్రార్థన చేస్తున్నారేమో. ప్రార్థన చేయడం తప్పు కాదు, ప్రయత్నం చేయడం కూడా తప్పు కాదు, చేయండి. కానీ మన హృదయాన్ని కాపాడలేదంటే ఫెయిల్ అయిపోతాయి అనమాట. ఆస్తిపాస్తులు ఉన్నా సరే, డబ్బు ఉన్నా సరే, జోబు ఉన్నా సరే, హృదయం కాపాడే విషయంలో ఫెయిల్గా ఉన్న వ్యక్తులు ఫెయిల్ అయిపోతాయి. సాతాను ఒక తంత్రాల ముందు మనం ఫెయిల్ అవ్వద్దు అనమాట. ఒకటి శోధన ఉంది, టెస్ట్ ఉంది, శోధిస్తాడు. అది తప్పకుండా శోధిస్తాడు, తప్పకుండా శోధిస్తాడు. యేసుక్రీస్తు నుండి శోధించాడు. కాబట్టి అదే దెయ్యాలు శోధిస్తాడు. కానీ ఎవరైతే వాక్యం కటకం పరిశుద్ధాత్మ నింపుదల వాక్యంతో కలిసి బ్రతుకుతారో వారు ఈజీగా దేవుని కృపను బట్టి సాతాను తీసుకుని వస్తున్న దురాశను, నేత్రాశను, శరీరాశను, జింపుడంబాన్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్తారు. మిగిలిన వారు ఫెయిల్ అయిపోతారు. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? శరీర ఆశను మనం ఓవర్కమ్ చేస్తున్నామా? మిత్రాశను మనం ఓవర్కమ్ చేస్తున్నామా? జీపు డబ్బాని మనం చేస్తున్నామా? సో దీన్ని మనం ఓవర్కమ్ చేయాలి. వేరే ప్రియులర మార్గం లేదు, షార్ట్ కట్ లేదనమాట. షార్ట్ కట్ మెథడ్ లేదు. అందరికీ ఏం కావాలి? షార్ట్ కట్ కావాలి.
చూడక్కర్లేదు ప్రియుల. మనం తప్పకుండా ఈ క్లాసులో వెళ్ళాలన్నమాట. పరిశుద్ధాత్మతో కలిసి వాక్యం మనం గర్గం వాడుకొని దేన్ని జయించుకోవాలి, శరీరాశను జయించుకోవాలి, నేత్రాశను జీవపడ్డం అని పరిశుద్ధాత్మ సహాయమైన మనకు ప్లస్ పాయింట్ ఏంటది? క్రిస్తు నేత్రాశను జయించాం, శరీరాశను జయించాం, జీవపడ్డంబాన్ని జయించాం. అదే క్రిస్తువులు తండ్రి మనలో నాటేస్తాం. అదే క్రిస్తు మనలో ఎదిగినాక ఇప్పుడు ఏమవుతుంది? మనకి ఈసీగా నేత్రాశను, శరీరాశను, చూపడమ్మాని జయించాలి. ఇప్పుడు యోసేపు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దాన్ని ఓవర్కమ్ చేస్తామన్నమాట. ప్రత్యేకంగా మనం చూస్తున్నట్లయితే అవిధరాత్మను, దురాశాస్ పెట్టను, ఓబల్స్ పెట్టను, పగస్ పెట్టను, చేదుస్ పెట్టను, మర్డర్ స్పిరిట్ కూడా ఓవర్కమ్ చేయాలి. మర్డర్ స్పిరిట్ ను ఓవర్కమ్ చేయాలి. ప్రార్థన సహాయం వల్ల ఓవర్కమ్ చేయాలన్నమాట. దేవుని కృపను బట్టి సాధ్యం అనమాట. దేవుని పిల్లలకు ప్రత్యేకం సాధ్యమది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్టే ఎవరైతే చంపడానికి వచ్చారో, మర్డర్ స్పిరిట్ ప్రభావంతో చంపడానికి ప్రయత్నం చేసిన సొంత సహోదరులకే ఇప్పుడు అన్నం పెడుతున్నాం అనమాట. అంటే దానికి అర్థం ఏంటది? యోసేపు హృదయం, యోసేపు పరిశుద్ధమైన జీవంగల దేవునితో సమయం గడిపాం. అందుకొరకు తన హృదయం అలాగే మార్చబడాం అనమాట. మార్చబడాం. కాబట్టి పరిశుద్ధమైన క్రిస్తువుని కలిగిన మనం హృదయం కూడా పరిశుద్ధలో తప్పకుండా గిరిసావుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధులు ఎదుగుతున్న వ్యక్తులు దేవుని స్వరం క్లియర్ గా విన్నారు, దానికి లోబడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధులు ఎద్దనట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, కాబట్టి లోపలి మాత్రం దయసి మన మనసులో, లోపలి అంటే మన మనసులో, హృదయంలో దయసి కోపం గాని, పగ గాని, చేదు గాని, అసూయ గాని, దురాశ గాని, భయం గాని, టెన్షన్ గాని మనం పెట్టవద్దు అనమాట. దాన్ని ఒకవేళ ఉండే మనం వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా తొలగించాలి, తీసివేయాలి. యేసునామములో తీసివేయచ్చు అనమాట. అందుకొరకు బైబిల్ ఏం రాయబడి? విస్తరించుడి అని రాయబడి. విస్తరించుడి, సమస్తమైన చేదు, కోపము, క్రోధము, అల్లరి, దూషణ మాటలు కూడా తీసివేయాలి. మన చేతుల్లో ఉండేది మనం తీసివేయాలి. మనము దేవునితో తీసివేయమని చెప్తాడు. కాబట్టి మనం దేవుడు కలిసి దాన్ని తీసివేయాలి. మనం కూడా సహకరించాలి, పరిశుద్ధాత్మతో సహకరించాలి. కోపమొద్దు, పగవద్దు, చేదవద్దు, దుష్ట మాటలు కూడా తీసివేయాలి. కొందరు కోపం, పగ, చేదు అంతా తీసివేస్తారని, భయాన్ని కూడా తీసివేస్తారని, కానీ దూషణ మాటలు అది కూడా తీసివేయాలి. వద్దు, దూషణ మాటలు వద్దు. గతగాలను చెప్పి ఉండొచ్చు, వాక్యాలు సత్యాలు తెలియకుండా శనగడం, మునగడం చెప్పి ఉండొచ్చు. ఇప్పుడైనా ఆపండి, స్టాప్ చేసుకోవాలన్నమాట. వద్దు, అది మనకు వద్దు. దూషణ మాటలు చెప్పడం ఆపేసుకోవాలి. దూషణ మాటలు మనం పలుకుతామంటే దెయ్యాలను ఇన్వైట్ చేసినట్టు. ఒకవైపు ఏమో సాతాన్ని వెళ్ళగొట్టడం, ఒకవైపు ఏమో దెయ్యాలను ఇన్వైట్ చేయడం. ఎలాగేదో దాన్ని పొందుతారు. ఒకవైపు ఏమో దురాత్మను, చీకటి శక్తులను అమావాస్య రోజు కానీ, ఇంకా ఏదో ఒక రోజు కానీ వెళ్ళగొట్టడం. ఇంకా ఒక చోట్ల ఏమో సాతాన్ని ఇన్వైట్ చేయడం. రెండు సెట్ కాదనమాట. సూత్రం. కాబట్టి మనం పరిశుద్ధ క్రిస్తు కొరకు నిలబడాలి, నిరంతరం స్థిరంగా నిలబడాలి. ఇప్పుడు క్రిస్తుకు ఇష్టం లేనిది మనం తీసివేయాలంతే. జీవన దేవునికి ఇష్టం లేనిది మనం మన జీవితాన్ని పెట్టవద్దు. దానివల్ల నష్టాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా దూషణ మాటలు వద్దు, అస్సలు వద్దు అనమాట. ప్రత్యేకంగా ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చినప్పుడు దూషణ మాటలు, వేరే వారి గురించి దూషణ మాటలు చెప్పవద్దు. దానివల్ల బెనిఫిట్ ఏమీ లేదు. విండ్రు వారు ఆత్మీయ జీవితం కూడా కొన్నిసారి పాటు చేస్తారని. కాబట్టి దేశపురి ఇలా దూషణ మాటలు మనకు అసలే వద్దు. కానీ మనం సుధించుకోవడం, ఆరాధించుకోవడం మనకు అవసరం. థ్యాంక్స్ చెప్పడం, దేవుని గణపరచడం. కాబట్టి కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టాను, మనం సుధించాలి, థ్యాంక్స్ చెప్పాలి. సెలవు మరణం ద్వారా దేవుడు పాపశ్రమను అనుగ్రహించాం, శిష్టు నుండి విడిపించాం, నిత్య జీవనం అనుగ్రహించాం, శాపాలు తొలగించాం, దారిద్ర్యం నుండి దేవుడు బయటకు తీసుకుని వచ్చాం. దారిద్ర్య యేసుక్రీస్తులు మోసుకొని మరణించి క్రిస్తునందు మనల్ని ధనవంతులుగా మార్చిన దేవుని సుధిస్తాం. యేసు ముందన గాయముల చేత మన ఆత్మ ప్రాణ శరీరం ప్రభు స్వస్థపరిచాం. స్వస్థపరిచిన దేవుని సుధిస్తాం. కారణం ఉంది, సుధించుకోవడానికి ఎన్నో కారణాలు ఉంది. కొందరు చెప్తారేమో మాకు సుధించుకోవడానికి కారణం ఏమీ లేదని. చేతుల్లో డబ్బు లేదు, అనారోగ్యంతో బాధపడుతున్నాము, ఇందులో సమాధానం లేదు, ఎలా శోధించాలి? పిల్లలు విషయంలో అంతా బాధపడుతున్నాం, ఇంకా ఎలా శోధించాలి? కాబట్టి గొప్ప కారణం దేవుడు ఇచ్చేసామన్నమాట. తన దేవుడు కుమారుని ఇచ్చేసాం, కుమారుడు ప్రాణం పెట్టాం, లెక్కలేని మన పాపాలు క్షమించాం. కాబట్టి నిత్యం శోధించుకోవడానికి కారణం ఉంది అనమాట. నిత్యం గణపరచడానికి కారణం ఉంది. ప్రభు సెలవులో చేస్తున్న గొప్ప కార్యం. అలాగే అది మనం ధ్యానించాలి, ప్రభువును శోధించాలి.
అది మాత్రం కాకుండా దేవుడు ఎన్నో మేలు చేశాం. దేవుడు నిత్య జీవనం ఇచ్చాము, రక్షణ అనుగ్రహించాము, ఆత్మ సంబంధాన్ని ఆశీర్వాదాలు నిండాముగా దేవుని బిడ్డలుగా మార్చాము. దేవుడు మనల్ని దీవించాము. కాబట్టి మనం స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. కాబట్టి ప్రియులారా, మనం చిన్న విషయంలో నమ్మకంగా వృద్ధైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప అనుగ్రహించిన సమయం సమయం కూడా దేవుడు ఇచ్చినది అనమాట. అది కూడా దాన్ని కూడా వ్యర్థంగా చూడవద్దు అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి ఆలోచన దేవుడు ఇస్తాడనమాట. ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలి అంత దేవుడు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ టీచింగ్ మనకు అవసరం. పరిశుద్ధులైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క టీచింగ్ మనకు అవసరం. వస్తే పది పొందేమన్నమాట. జీవగల దేవుని సంబంధం కలిగి ఉన్నాం కాబట్టి సొంత తండ్రి కూడా సహాయం చేస్తున్న వ్యక్తిగా దీవించాం. అది నా పట్ల, మీ పట్ల, మన పట్ల దేవుని చెప్తాం. సొంత తల్లిను చూసే వ్యక్తి ఉండాలి. వారు కూడా ఒక దీవెనకరం ఉండాలి. మనమైతే ఇలా ఉండొచ్చు. ఇప్పుడు నా తండ్రి సహాయం చేయాలి, లేదా నా తల్లి సహాయం చేయాలి, లేదా నా పలానా బ్రదర్ సిస్టర్ నాకు నిరంతరం ఎల్లప్పుడూ సహాయం చేయాలి. నేను మాత్రం దేవులకు సహాయం చేసినట్టు ఉండలేదాను. ఇప్పుడు దేవుని చిత్తం ఇది. ఒకప్పుడు తల్లిదండ్రులు సహాయం చేస్తారు. మనం పుట్టామంటే తల్లిదండ్రుల ద్వారా కూడా దేవుడు బయటకు తీసుకుని వచ్చాడు. కాబట్టి దాన్ని బట్టి దేవుని శోధిస్తాం. కాబట్టి మనం ఇది ఏమంటే తల్లిదండ్రుల దేవుడు వాడుకున్నాం, లేదంటే సహోదరుల దేవుడు వాడుకున్నాం, పొద్దున్న దేవుడు వాడుకున్నాం, దాన్ని బట్టి దేవుని శుద్ధిస్తాం. కాబట్టి ప్రతిసారి కాబట్టి ప్రియులారా, మనం ప్రతిసారి సహాయం అడిగే వ్యక్తిగా ఉండవద్దు అనమాట. ప్రతిసారి సహాయం అడిగే వ్యక్తి మనం కూడా వారికి దీవెనకరంగా ఉండాలి అనమాట. కొందరు మనం పిల్లలు చూసినట్టే వారు ఎంత పెద్ద వయసు అయిన తర్వాత కూడా డాడీ నాకు సాయం చేయాలి, తల్లి నాకు సాయం చేయాలి. పెద్ద అయిన తర్వాత ఎవరు సాయం చేయాలి? ఒకప్పుడు వారు సాయం చేశారు. ఇప్పుడు దేవజ్ఞానం పొందుకొని బ్రతికి వారికి సహాయపడి వారు బ్రతకాలి. వారు ప్రేమకు నిలబడి కొంత సాయం చేస్తారు. ఎందుకంటే వారు చేస్తారు. దాన్ని బట్టి దానికి స్తోత్రం అన్నప్పుడు కూడా మనం కూడా సహాయం చేయాలి కదా. కాబట్టి యోసేపు ప్రియులారా, మనం చూసిన దేవునితో కలిసి బ్రతికినప్పుడు ఆ ఒక్క సాయకు దేవుడు దీవించామన్నమాట. దేవజ్ఞానాన్ని బట్టి, దేవుని అభిషేకాన్ని బట్టి దేవుడు అలాగే మన మధ్యలో ఎవరైనా పిల్లలు ఉంటే దేవుడు వారిని కూడా అలాగే దేవుడు దీవించినాక తల్లిదండ్రులు వయసు వచ్చినప్పుడు వారికి అన్నం పెట్టినట్టు, వారు కొంత డబ్బులకి సహాయం చేసినట్టు, వారికి ఏదో వారు అవసరాలు ఉన్నప్పుడు వారికి తగినట్టు వారికి సహాయం చేసినట్టు దేవుడు బలపరుస్తున్నారు. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అలాగే జరగాలంటే జీవగల దేవుల్లో ఆధారపడాలి. లేదన్నా ఏమవుతుంది, ఇప్పుడు నాకు సహాయం చేయమని చెప్పేసారికి పోతాను. మనం దేవుని స్వరం విని బ్రతున్న వారు ఇద్దరికి సహాయం చేసిన స్థాయికు దేవుడు దీవించిన కాక. ఇప్పుడు కొందరి నుండి సహాయం పొందుకోవడం తప్పు కాదు, కానీ మన జీవితం ఎల్లప్పుడూ అలా ఉండొద్దు అనమాట. దానికి చేంజ్ రావాలని దేవుని ఆశీర్వాదం వల్లనే సాధ్యం, దేవుని కృప వల్లనే సాధ్యం. మనం కూడా ఇద్దరికి సహాయం చేస్తున్న దేవుడు మనను అదేవిధంగా దీవించినాక దేవుని కృప అనమాట. ఆ కృప దేవుడు అనుగ్రహించిన కాక. కాబట్టి యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే దేవుడు అలాగే చేశామన్నమాట. అది దేవుడు ఎందుకు మన జీవితంలో కూడా చేయలేదు. స్తోత్రం. కాబట్టి ఇద్దరులకు ఇలా మేలు చేస్తున్నట్టు, సహాయం చేస్తున్నట్టు దేవుడు మనం అభిషేకించి మనం అధికంగా దీవించినాక, దేవుడు మనను దీవించినాక. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే దూషించేవారు, కీడు చేసేవారు, హీనంగా చూసేవారు, చంపేయాలని కూడా కోరుకున్నవారు, అలాంటి వ్యక్తులు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని ప్రేమతో నింపబడిన యోసేపు సహాయం చేస్తుంది. అదే పరిశుద్ధమైన జీవితం అనమాట. అదే పరిశుద్ధమైన దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు బెగా ఫలిస్తాయి అనమాట. అది బెగా ఫలించుకోవడం చిన్నది కాదు, చిన్న విషయం కాదు. దేవుని సహాయం వల్ల మాత్రమే సాధ్యం. ఎవరైనా చంపడానికి ప్రయత్నం చేస్తున్న వారికి కొన్ని సంవత్సరం తర్వాత వారికి సహాయం చేసే వారికి ఎలాగ మార్చబడాలి? అది దేవుని నిరంతరం దేవుని ప్రశ్నిస్తారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం యోసేపు హృదయంలో పనిచేసి జన్మల మీద అల్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు యోసేపు హృదయం మీదే పనిచేసి కోపగా చేదు అన్ని తొలగించేసి అది రాకుండా దేవుడు కాపాడి దేవుని ప్రేమ నిండి ఫలిపించామన్నమాట. ఫలించినట్టు దేవుడు కార్యం చేశాను. కాబట్టి మనం కూడా ఈ కాలంలో ఫలించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం ఫలించాలి. కోరే మాత్రం సరిపోవడం లేదు. ఇప్పుడు హృదయ శుద్ధి
విషయంలో మనం ఎంకరిస్తాం. అప్పుడు పరిశుద్ధులు ఎంకరిస్తాం, ఫలిస్తాయి అనమాట. ఫలించాలి, ఫలించాలి. మనం ఫలిస్తున్నామా? ఫలిస్తున్నామా? ఇప్పుడు నమ్మకం ఉన్నవారు బహు ఫలిస్తారు, నమ్మకం లేని వారు ఫలించలేదు, బహు ఫలించలేదు. ఇప్పుడు ప్రియులారా, మన క్రీస్తుతో ఉన్న సహవాసంలో నమ్మకంగా బ్రతుకుదాం. హల్లెలూయా. హృదయం పరిశుద్ధ విషయంలో మనం నమ్మకంగా బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం. ఇన్నర్ హోలీనెస్ చాలా ప్రాముఖ్యమైన మాట. అప్పుడు ఇన్నర్ స్ట్రెంగ్త్, అప్పుడు యోసేపు ఆత్మలో చాలా బలం ఉంది అనమాట. దేవునితో సమయం గడుపుతున్న ఒకటి బలమైన ఆత్మ మాత్రం కాదు, ప్రాణం కూడా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రియులారా మనం చూడొచ్చు. దాని పరిశుద్ధులు ఎదిగేముంది. అందుకొరకు అలాంటి వ్యక్తులను పడడానికి సాతానుకు, మనుషులకు, సాతానికి ఎవరికి వీల్లేదు. అలాంటి వ్యక్తులతో దేవుడు అండగా నిలబడతారు. దేవుడు అలాంటి వ్యక్తులు హెచ్చిస్తాడు అంతే. అంటే పరిస్థితుల్లో ఇన్నర్ హోలీనెస్ లో, హృదయ శుద్ధి గలవారు దానిలో మనం ఫోకస్ చేయాలి, దానిలో మనం ఎదగాలి, మనం కూడుకోవాలి. నా హృదయాన్ని పరిశుద్ధత శుద్ధి చేయండి, నా మనసును శుద్ధి చేయండి, పరిశుద్ధపరచమని ప్రార్థన చేయాలి. ప్రార్థనతో పాటు పరిశుద్ధంగా ప్రతి కృప మనకు అనుగ్రహించును గాక. ఇప్పుడు ఏమవుతుంది? ఫలిస్తుంది. అది యేసుక్రీస్తు కోరిక. మీరు లోకానికి వెలుగు, మీరు భూమికి ఉప్పు ఉండాలి. దానికి అర్థం పరిశుద్ధ ఎదుగుతున్న కొలది మీరు వెండి వారికి, మన సంఘానికి, మన రాష్ట్రానికి, దేశానికి, దేశానికి కూడా మీరు యేసునామములో దివ్యనగరంగా ఉంటున్నాక. సోత చూడండి, పరిశుద్ధంలో ఎదుగుతున్న వ్యక్తులను దేవుడు అలాగే విస్తరించి కబచ్చి లేపుతాడు. కాబట్టి దేవుడు వాక్యమైన గర్గం ద్వారా, పరిశుద్ధమైన వాక్యం ద్వారా, పరిశుద్ధమైన వాక్యమైన అగ్ని ద్వారా దేవుడు ఆయన హృదయాన్ని అది ఇంకా పరిశుద్ధపరిచినాక సోత. ఇప్పుడు యోసేపు అలాంటి ఒక ప్రాసెస్ లో వెళ్ళామన్నమాట. కానీ దానిలో ఫెయిత్ఫుల్ చూపామంతే, నమ్మకం గట్టిగా పట్టుకున్నాం. దేవుని యొక్క వాక్యం, దేవుని గట్టిగా పట్టుకున్నాం. కాబట్టి మన ప్రభువును గట్టిగా పట్టుకోవాలి, జీవ మాటలు గట్టిగా పట్టుకోవాలి. బంగారం కంటే ఎక్కువ దేవుని మాటలు గట్టిగా పట్టుకోవాలి. కొందరేమో బెండి కానీ బంగారం కానీ గట్టిగా పట్టుకుని ఉన్నారు. ఓకే, అది పాపం కాదు, కానీ దానికంటే ఎక్కువ విలువ కలిగిన వాక్యం, పరిశుద్ధమైన దేవుని వాక్యం గట్టిగా పట్టుకోవాలి. బైబిల్ మనకు నేర్పిస్తుంది, భుజించాలి, వాక్యం త్రాగాలి, ప్రతిరోజు త్రాగాలి వాక్యం, ప్రతిరోజు సమృద్ధి భోజించాలి. సమృద్ధి భోజించిన వారు పరిశుద్ధులు కూడా సమృద్ధిలో వస్తుందన్నమాట. హల్లెలూయా. కాబట్టి వాక్యం మనం ప్రతిరోజు మనకు అవసరం, ప్రతిరోజు సమృద్ధి తినాలి. అలాగే తిండిన వ్యక్తులు తప్పకుండా పరిశుద్ధులు ఎంకరిస్తాయి. ప్రభుత్వం, పరిశుద్ధమైన ప్రభుత్వం మాట్లాడాలి. బుద్ధిలో ప్రార్థన చేసుకోవచ్చు, భాషలో ప్రార్థన చేయాలి, బుద్ధిలో ఆరాధన చేయాలి, ఆత్మలో ఆరాధన చేయాలి. పరిశుద్ధాత్మలో నేర్పిస్తారు. దేవుడిచ్చిన కృపావరాలు వాడుకోవాలి. దేవుడు ఆపర్చునిటీ ఇస్తాడు. ఇవ్వలేదా మనకు? ఈ రోజు ఇచ్చామండి ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ దేవుడు ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజు పరిశుద్ధాత్మతో కలిసి ప్రతి కృపా దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినాక పరిశుద్ధ క్రీస్తుతో కలిసి బ్రతకడం మనం నేర్చుకోవాలి. లోతుగా ప్రతిరోజు నేర్చుకోవాలి. ప్రతిరోజు మనం చూసినట్లయితే అది కూడా చెప్పి ముడిస్తాను. ప్రతిరోజు మనం పరిశుద్ధ దేవునితో కలిసి బ్రతకడం నేర్చుకొని ఉండే, నమ్మకంగా ఉంటే ఏమవుతుంది? ఎంత లోతుగా మన ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది, దేవుని ప్రేమలు, వాక్యములు ఎంత లోతుగా మనం ఇంగ్రెస్ అవుతున్న కొలది ఏమవుతుంది? ఎంత లోతైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని కూడా బయటకు తీసుకొని వచ్చిన వ్యక్తిగా మార్చబడుతుంది. ఇప్పుడు మన దేవుని ప్రేమలు, వాక్యము, లోతైన అనుభవం దేవుడు నడిపించినాక అలాంటి వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడు? లోతైన సమస్యలో, కొందరు కొన్ని లోతైన బంధకములు ఉన్న వ్యక్తులు ఉన్నారు, వారిని కూడా విడిపించినట్టు అలాంటి వ్యక్తులను దేవుడు వాడతారు అన్నమాట. మనం ఎంత లోతుగా మనం ఉడకన కొలది, ఎంత లోతైన సమస్యలో చిక్కబడి ఉన్న వ్యక్తులను బయటకు లాగడానికి జీవంగా దేవుడు అలాంటి వ్యక్తులను దేవుడు వాడతారు. కాబట్టి ప్రియులారా, ప్రభుత్వ సమయం గడపడం నష్టం కాదు, మనకు నష్టం కాదు, అనేకలకు మేలనమాట. కాబట్టి మీరు ప్రభుత్వం కలిసి బ్రతకడం నిర్ణయం తీసుకున్నారు కదా, అది దానివల్ల మీకు మాత్రం కాదు, మీ మంచి నిర్ణయాన్ని బట్టి మీరు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకునే బట్టి మీరు అనేకలకు మేలనమాట. అదే మనం చూడవచ్చు, యోసేపు జీవంగా దేవుని కొరకు గట్టిగా దాన్ని బట్టి అనేకలకు మేలు. దాంట్లో
నా సొంత తండ్రి కూడా దీవించబడాం, సొంత సహోదరులు కూడా దీవించబడాం, ఇంకా అనేక దేశాలు కూడా దీవించబడాం. కాబట్టి చంపాలని దెయ్యాలు అనుకున్నారు, ప్లాన్ చేస్తారు యోసేపును. అదే యోసేపును మన కోసం దేవుడు అభిషేకించి అనేకలను బ్రతకడానికి అనేక వ్యక్తుల యొక్క ప్రాణాలు కరువు ద్వారా, దారిద్ర్యం ద్వారా నాశనమై పోకుండా జీవగల దేవుడు యోసేపును అభిషేకించి అనేకలను బ్రతికించడానికి దేవుడు వాడుకున్నారని. అంటే మన కూడా దేవుడు అదే మన పరిస్థితి. చనిపోయిన వారు, ఆత్మీయంగా చనిపోయిన వారిను, చచ్చిన వారిను లేపడము. కాబట్టి దేవుడు దాని కొరకు మనను బ్రతికించాము. మనం కూడా ఒకప్పుడు చనిపోయిన వారము, ఆత్మీయంగా చనిపోయిన సార్లు ఉన్నాం. కానీ దేవుడు మహాకృపను బట్టి, గొప్ప రక్షణ కృపను బట్టి, కరుణను బట్టి దేవుడు మనం బ్రతికించాడు. ఇప్పుడు మనం బ్రతుకున్నాం, క్రిస్తువుని కలిగి ఉన్నామంటే, క్రిస్తువుతో సహవాసం ఉన్న వారందరూ ఆత్మీయంగా బ్రతికి ఉన్నాం. కాబట్టి బ్రతికిన నిన్ను దేవుడు చనిపోయిన స్థాయిలో ఉన్న వారిని బ్రతికించడానికి యేసునామములో జీవగల దేవుడు వాడతాయి అనమాట. వాడినాక కాబట్టి దాని కొరకు దేవుడు మన బలంగా వాడినాక, దేవుడు అభిషేకంతో కుమిలిచ్చినాక, బట్ ఇప్పుడు ఇలా ఈ వాక్యం దేవుడు దీవించినాక అప్పుడు ఇలా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ వెళ్ళతండి దేవ, స్తోత్రం తండ్రి. దేవ, చిన్న విషయంలో నమ్మకం బ్రతకడం ఎంత ప్రాముఖ్యమైనదని దేవ మీరు మాట్లాడుతున్నటువంటి కృప తండ్రి దయచేయం తండ్రి. చిన్న విషయం ఎంతో గొప్పదని కృప తండ్రి దయచేయం తండ్రి. దేవ మీరు ఇచ్చిన సమయం కానీ, మీరు ఇచ్చిన దేవ అభిషేకం కానీ, మీరు ఇచ్చిన వాక్యం కానీ, మీరు ఇచ్చిన వరాలు కానీ తండ్రి, మీరు ఇచ్చినదంతా చాలా గొప్పదని గెలుపు దేవ మాకు దయచేయము తండ్రి. దాన్ని దృశ్యంగా చూడకుండా తండ్రి కృప తండ్రి మీరు ఇచ్చిన జీవితం తండ్రి పరిశుద్ధంగా బ్రతికినట్టు సహాయం అవుతుంది, దానిలో ఎదిగినట్టు లోతుగా ఎదిగినట్టు సహాయం అవుతుంది. ఇన్నర్ హోల్నెస్ మాకు తండ్రి దయచేయము తండ్రి. ఓహే డావా ఖరాబే తండ్రి, ఫియర్ ఆ భయత నుండి ప్రభావ విడిపించమంది. ఎవరైనా తండ్రి ఫియర్ స్పెతో బాధపడుతున్నామంటే ఆ ఇద్దరిని వాక్యమైన ద్వారా పరిశుద్ధాత్మ విడిపించినండి, విరాసత్ నుండి విడిపించము తండ్రి. ఏ సీక్రెట్ సంబంధమైన ఏ విషయంతో బంధపడుతున్నారు దాని నుండి వాక్యమైన ఆత్మ ద్వారా, వాక్యమైన గర్భం ద్వారా హోలీ స్పిరిట్ వారిని విడిపించము తండ్రి. స్పిరిట్ తో బంధించబడిన స్థాయిలో ఎవరైనా ఉండదు తండ్రి, కోపం నుండి విడిపించమండి. పగా స్పిరిట్ తో బంధించబడిన స్థాయిలో ఎవరైనా ఉండదు ప్రభావ విడిపించవద్దండి. చేదు స్పిరిట్ నుండి విడిపించదండి. మర్డర్ స్పిరిట్ ఎవరైనా ఆ ప్రభావం ఉండే తండ్రి వారిని విడిపించము తండ్రి. అసూయ స్పిరిట్ ప్రభావంలో ఎవరైనా ఉండి విడిపించము. నెగటివ్ స్పిరిట్ ప్రభావంలో ఎవరైనా ఉండే తర్వాత తండ్రి విడిపించు. జాగ్రత్త స్పిరిట్ ప్రభావంలో ఎవరైనా ఉండే తండ్రి విడిపించము తండ్రి. ఆ దారిద్ర్యం స్పిరిట్ ప్రభావంలో ఎవరైనా ఉండే తండ్రి విడిపించము తండ్రి, విడిపించము ప్రభావ విడిపించలేదు తండ్రి. విమోచు కూడా తండ్రి లేవనెత్తము తండ్రి. ఔర్య డబ్బా ఖరబిన సుగరు కోరుదిదే అల్కాం దబా రోగాలను రోగాత్మతో బంధించబడిన స్థాయిలో ఎవరైనా ఉండే తండ్రి వాక్యమైన గర్గం ద్వారా వారిని విడిపించి పూర్తి విడిపించండి. ఔర్య డబ్బా ఖరబిన సుగరు కోరుదిదే తండ్రి మా హృదయాన్ని కడుగుతుండే శుద్ధించాం. మీ పరిశుద్ధ రక్తం వాడుతాను మమ్మల్ని కడుగుతున్నాం. పొడిచినందుకు మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. వాక్యం రక్తం ద్వారా కడుగుతున్నట్టు వందనాలు. వాక్యం ద్వారా శుద్ధి చేసినట్టు ఉంది. లోతుగా శుద్ధి చేయముందండి. లోతైన పరిశుద్ధ అనుభవానికి నడిపించముందండి. లోతైన మీ ఆనందానికి నడిపించము. లోతైన మీ సమాధానం, సంతోషం, నెమ్మది, కాపుదల అనుభవానికి నడిపించముందండి. వాక్యమైన లోతుగా నడిపించము. పరిశుద్ధాత్మ నదిలో లోతుగా నడిపించము. దేవా మీ డివైన్ పవర్, డివైన్ క్యారెక్టర్ వేస్తున్నాములు మాలో ఇంకరిస్తున్నాక మాలో ఇంకరిస్తున్నాక మా స్పిరిట్స్ చూడబడి ప్రభావం చేయమందండి, పరిపాలన చేయమందండి. ప్రభావ మీ ఛానల్ గా మేము ఉంటున్నాక మీ పర్సన్స్ తండ్రి మోసుకొని నడిచే కృప ఇచ్చినట్టు వందనాలు తండ్రి. మీ పర్సన్స్ తో ప్రతి ఒక్కరు నింపవుతండి, కప్పవుతండి. మందిరం పరిశుద్ధంగా ఉండాలి. మళ్ళీ జీవగలదు మీ మందిరంగా మార్చినట్టు వందనాలు తండ్రి. మందిరం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధం దేవ మీరు వచ్చి వాళ్ళు నివాస చేసుకొని వాళ్ళు మందిరంగా మార్చినట్టు వందనాలు. పరిశుద్ధది మా ఆత్మ నుండి ఉబికి తండ్రి అది పొగి పొరులు నాకు దనేమో జీసస్. శత్రువును ప్రేమించుండి మనుషులను ప్రేమించమని చెప్పిన తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రేమించి అభిషేకంతో కొమ్మిరించము. సాతాని బుద్ధాలు తొలగిపోయిన తండ్రి. ఒకే బఖరాబిన సోడ కూరగిరి ప్రతి ఒక్కరు దేశంలో నొరందలు ఫలించినాక దనేమో జీసస్. ఒకే బఖరాబిన సుఖారాధన ఒకట బఖరబిన సోడ కూరగిరి తండ్రి. ప్రతి ఒక్కరు అభివృద్ధి చిందన మేలు అనుభవించినాక సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు దాన్ని ఊహించలేని ఆశీర్వాదాలు అనుభవించినాక దాన్ని చీస్ అనేకలు దీవించే వ్యక్తులుగా ఆశీర్వదించి లేవనెత్తమవుతండి. కృప తండ్రి తండ్రి దయచేమవుతండి. వచ్చిన వారందరినీ దీవిస్తుంది. పరిశుద్ధాత్మతో గొప్ప కార్యం చేస్తున్నట్టు
యేసునామమున ప్రార్థన ఇస్తున్నాను గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నెరవేరే సహవాసం మనందరికీ ప్రార్థన చేసిన విషయంతో యేసుక్రీస్తు రెండో రాకడ దాకా ఉండినాక. ఆమేన్. వీళ్ళారా ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు దీన్ని దీవించినాక